ఎక్కడ ఒక పోరాటం లేదు, ఒక ప్రతిఘటన లేదు, ఒక రాజీనామా లేదు, ప్రజల కోసం వాళ్ళు చేస్తున్న పోరాటం ఏమీ లేదు. ఈ సందర్భంగా మనం ఇక ఈ కేంద్ర పాలకవర్గాలు కానీ రాష్ట్ర పాలకవర్గాలు కానీ తెలంగాణ ఇస్తుంది అనే ఒక నమ్మకంతో మనం ఉండనవసరం లేదు. మన ముందున్న ఒకే ఒక మార్గం పోరాటం. ఎందుకంటే ఇప్పటికే మనం అనేక సమరశీల పోరాటాలు చేస్తున్నాం, సకల జన సమ్మె చేసినాం, అంతకుముందు సహాయ నిరాకరణ చేసినాం. కానీ అవి అనేక కారణాల చేత ఎటువంటి ఫలితం సాధించకుండానే విరమణ పొందినాయి. కానీ ఇవాళ అటువంటి విరమణను మనం కోరుకుంటలేము, అటువంటి వైఫల్యాన్ని మనం కోరుకుంటలేము. ఇక అంతిమ పోరాటం మనం చేయవలసిన అవసరం ఉన్నది. దానికి ఇవాళ తెలంగాణ రచయితలుగా మనం అందరం ఈ 6వ మహాసభలో ఒక ప్రమాణం తీసుకుందాం. రాబోయే ఈ తెలంగాణ ప్రజా ఉద్యమంలో మనం సక్రియంగా క్రియాశీలంగా పాల్గొందామని చెప్పి నిర్ణయం తీసుకుందాం. రాబోయే కాలం ఉద్యమాల కాలం సెప్టెంబర్ 30 మనకు చలో హైదరాబాద్ కార్యక్రమం ఇప్పటికే జేఏసీ ఇచ్చున్నది కనుక ఆ జేఏసీ ఇచ్చిన కార్యక్రమానికి పూర్తి స్థాయిలో తెలంగాణ రచయితల వేదిక మద్దతు ప్రకటించవలసిందిగా దీని సందర్భంగా కోరుతున్నాను. మనం ఈ సాయంత్రం చేసే తీర్మానాల్లో సెప్టెంబర్ 30 కార్యక్రమానికి తెలంగాణ రచయితల వేదిక పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తుందని చెప్పి దీన్ని తీర్మానం చేయవలసిందిగా కార్యదర్శి గారిని కోరుతున్నాను. దయచేసి మన తీర్మానంలో సెప్టెంబర్ 30 కార్యక్రమానికి తెలంగాణ రచయితల వేదిక పూర్తి స్థాయిలో క్రియాశీలకమైన మద్దతును ప్రకటిస్తుందని చెప్పి తీర్మానం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. మనం అందరం ఏదో పద్ధతిలో ఈ సెప్టెంబర్ 30 చలో ఉద్యమంలో చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొందాం. మనం ఎవరు వస్తారు, మనం పోవద్దు, మనం పోనవసరం పోకుండా పర్వాలేదు అనుకుంటే కుదరదు. ఈజిప్ట్ లో టైరీర్ స్కేర్ ఉద్యమంలో ఆస్మా మహఫూజ్ అని ఒక మహిళ, ఆమె ఫేస్బుక్ లో ఒక ఉత్తరం పెట్టింది. ఆ ఫేస్బుక్ ఉత్తరం లక్షలాది మంది ప్రజల్ని కదిలించింది, లక్షలాది మంది ఈజిప్షియన్స్ ని టైరీర్ స్కేర్ కి తరలించింది. ఆమె ఏం రాస్తుందంటే, ఒక మహిళగా మీరు పురుషులుగా స్త్రీలుగా మీకేం పని, మీరు ఇంట్లో ఉండి పని చేసుకోండి, మేము ఉద్యమాలు చేస్తున్నాం, మేము చూసుకుంటాం పని అని చెప్పి మమ్మల్ని అంటారు కదా. ఇవాళ మీరు జెండా పట్టుకొని టైరీర్ స్కేర్ కి వస్తారా? నేను పోతున్నాను, జెండా పట్టుకొని నేను పోతున్నాను. మీరు మగవాళ్ళైతే నాతో పాటు టైరీర్ స్కేర్ కి రండి అని చెప్పి ఆమె సవాల్ విసిరింది. ఆ సవాల్ విసిరిన కారణంగా ఆ ఫేస్బుక్ లో ఆ ఇంటర్నెట్ లో విపరీతంగా ఆమె సందేశం ప్రసారమై లక్షలాది మంది ప్రజలు ఆ టైరీర్ స్కేర్ కి రావడానికి ఒక అంకురార్పణ జరిగింది. ఆ విధంగా ఇవాళ మనం అందరం కూడా ఎవరో వస్తారు ఎవరో పోతారని కాదు, నేను పోతున్నాను లేదనే విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలా. మనం వెళ్దాం, జెండా పట్టుకొని పోదాం, మన ఎంబడో 10 మందిని తీసుకొని పోదాం. ఎట్లా పోదాం అనేది మీ పద్ధతిలో మీరు వ్యూహాలు తయారు చేసుకోండి. మిలియన్ మార్చ్ అనుభవం ప్రభుత్వానికి ఉన్నది. మిలియన్ మార్చ్ విజయవంతమైన తర్వాత ఇవాళ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఎట్లా విఫలం చేయాలనే విషయం మీద ప్రభుత్వం వ్యూహాలు తయారు చేసుకుంటుంది. అయితే ఈ ప్రభుత్వం తయారు చేసే వ్యూహాలకు మనం ప్రతి వ్యూహాలు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో పద్ధతిలో హైదరాబాద్ చేరుకుందాం. మిలియన్ చలో హైదరాబాద్ కార్యక్రమంలో లక్షలాది మంది పాల్గొని తెలంగాణ ప్రజల సత్తా ఏందో, మన ఆకాంక్ష ఏందో ఈ ప్రపంచానికి తెలియజేసే అవకాశం మనం తీసుకుందాం. ఇందులో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఏ ఒక్కరు కూడా చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండాల్సిందిగా నేను కోరుతున్నాను. మీతో పాటు మీ ప్రజల్ని, మీ తోటి సహచరుల్ని ఆ కార్యక్రమానికి తరలించండి. పెద్ద ఎత్తున క్యాంపెయిన్లో పాల్గొనండి. ఇంకా 4 రోజుల టైం ఉంది మనకి. ఈ 4 రోజుల టైంలో మొత్తం గ్రామాలను చుట్టుముడదాం. ఈ గ్రామాలను చుట్టుముట్టి లక్షలాది మంది ప్రజల్ని ఆ చలో హైదరాబాద్ కార్యక్రమానికి సమాయత్తం చేద్దాం.